వీసా పని మీద రేపు బయోమెట్రిక్ ఉన్నది ముంబైలో. సో ఆ పని మీద ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ ఎక్కడానికి రావడం జరిగింది. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది. నాకు 3:25కి ఫ్లైట్ అనమాట ముంబైకి. హోప్ జర్నీ బాగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. సో అలా వర్షానికైతే ముంబై ప్రయాణం హైదరాబాద్ నుంచి మొదలైంది. మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కాం. సో ఎయిర్ ఇండియా వాళ్ళదే ఈ ఫ్లైట్. అప్పుడు పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు. సో ఆకాశం నుంచి ఫ్లైట్ వెళ్తున్నప్పుడు మేఘాలు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో వీడియో చూస్తే అర్థమవుతుంది. సో సిగ్గుపడుతూ అటు మేఘాలకి అటు ఆకాశంలో ఉన్న విమానంలో ఉన్న అద్దానికి మధ్యలో నేను నవ్వుతూ ఇలా దగ్గరగా చూస్తూ, ఇంకా మీకు అర్థమై ఉంటుంది కదా, మనం చెప్పేదంతా ఆకాశంలో ఉన్న మేఘాల గురించి మాత్రమే. సో ఇకపోతే సింగిల్ ట్రావెలింగ్ చాలామందికి బోరింగ్ ఉంటుంది. కానీ మనలాంటి దులగాలకి ఏముంటుందంటే పక్కన ఉన్న వాళ్ళని గెలకడం, పక్కనోడు ఏం చేస్తాడో, పక్కనోడు ఏం తింటాడో అవన్నీ చూస్తే లోపు ఈ గ్యాప్లో ముంబై వచ్చేసింది. ఈ ముంబైలో పైనుంచి చూస్తే ఏంటంటే ధారావి అనే ఒక ఏరియా పైన ఇలా బ్లూ కలర్ కవర్స్ కప్పేసి ఉంది. సో అవన్నీ కొన్ని ఇల్లుల మీద అలా పెట్టేశారనమాట. ఎందుకనేది నాకు ఇంత క్లారిటీ తెలియదు. కానీ ముంబై నగరం మాత్రం పైనుంచి చూస్తే భలే ఉంది. సో మొత్తానికి హైదరాబాద్ నుంచి ముంబైకి 1 గంట సేపు జర్నీలో వీడియోలు తీసుకోవడం, ఫోటోలు దిగడం, తర్వాతకి స్టేటస్లు పెట్టుకోవచ్చులే, ఇలా వ్లాగ్ చేయొచ్చులే అనుకోవడమే సరిపోయింది. ఈ గ్యాప్లో ముంబై దిగడం అయితే దిగినప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా మనం వీడియో తీసుకుంటూ కూర్చున్నాం. ఎందుకంటే అంత డేర్ ఇప్పటికీ ఎక్కి ఎక్కున్నాగా ఫ్లైట్లు. సో ఈ వీడియోలో కూడా నేను ఏం చేశా, ఫ్లైట్ దిగేటప్పుడు ల్యాండ్ అయ్యే టైంలో కూడా మంచిగా రికార్డ్ చేస్తూ విండో పక్కనే సీట్ వచ్చింది కదా, ఆ ఛాన్స్ మనకు కొట్టేసామన్నమాట. సో ఈ వీడియో చూసినప్పుడు మీలో కూడా ఎంతమందికి విండో సీట్లు అంటే ఇష్టమో చెప్పండి. అదేవిధంగా ముంబై నా ఫస్ట్ టైం అనమాట. ఇంకోటి మనకి హిందీ రాదు, తోడ ప్యాస్లేలో తప్ప. ఇక చూడండి ఈ వీడియోలో ఎవరు లేరు మన పక్కన, కానీ పక్కన ఉన్న ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూనే ఉన్నాం. అప్పుడే ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అనమాట. ల్యాండ్ అవ్వడమే ఆలస్యం, మనకి లగేజ్ ఏం లేదు కదా, డైరెక్ట్ ఎక్సలేటర్ దగ్గర పోవడం. ఈ ముంబైలో ఏంటంటే కొంచెం ఇలాంటి మంచి వాళ్ళ యొక్క కల్చర్ చూపించడం. ఈ ఫ్రెండ్ నాకు అక్కడ పరిచయం అయినాడు. సో నేను ఆ ఫ్రెండ్ కలిసి ఏం చేసినా అంటే ఈ ఆటోలో కొంచెం దూరం వరకు ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. సో మనోడిని కూడా నేను ఫ్రెండ్ చేసుకొని అలా తీసుకొని వెళ్ళాను. ఈ ఏరియా ఎల్బీ నగర్ ఉప్పల్ లెక్కనే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. ముంబై అంటారు పేరుకి అంతే తప్ప ఎల్బీ నగర్ ఉప్పల్ పంజాగుట్ట అంతే. వాడి దగ్గరికి వెళ్తున్నా. సో నా పక్కన ఉన్న ఫ్రెండ్ దిగిన తర్వాతకి ఈ ఆటో అతనికి మనం మాట్లాడడం, మనకు వచ్చి రాని హిందీ ఏదైతే ఉంటుందో ఆ హిందీలో తనతో మాట్లాడుకుంటూ ఫైనల్గా సాయిమన్ కంటే గారి దగ్గరికి పెద్ద అపార్ట్మెంట్, వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి మనం తీసుకొని పోవడం జరిగింది. ఇది వాళ్ళ అపార్ట్మెంట్ పెద్ద ఉంది. ఇది నావీ ముంబైలో అన్నమాట. ముంబైలో వీడు ఉండే ప్లేస్ నావీ ముంబై. సాయిమన్ కంటే గారు ఎప్పటికీ నేనంటే చాలా ఇష్టం వీడికి. వీడు నేను వాళ్ళ వైఫ్ అన్నపూర్ణ ముగ్గురం కలిసి ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము వీసా కోసం వెళ్ళినప్పుడు. దాని తర్వాతకి వీసా బయోమెట్రిక్ కోసమని క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో బయలుదేరడం జరిగింది. సో మీరు చూస్తున్నట్లయితే ఎన్ఎస్సి కూడా ఇక్కడే ఉందన్నమాట, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాతకి పెద్ద పెద్ద బిల్డింగ్లు, ప్రతి ఒక్క దాంట్లో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అనమాట. దీని పక్కనే నాకు వీసా ఆఫీసు, సో అక్కడ బయోమెట్రిక్ చేసేది అనమాట. సో వీసా ఆఫీస్ పక్కన ఆకలేస్తే మధ్యాహ్నం వడాపావు తినడం జరిగింది ఇక్కడ సైకిల్ మీద. హోటల్స్ అన్నీ ఎతికాం, ఏం ఫుడ్ లేదు, ఇక్కడ తినేసాము. వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతకి సాయిమన్ కంట నేను వాళ్ళ వైఫ్ ముగ్గురం కలిసి ఒక 4-5 క్యాబ్స్ అనుకుంటా ఆటోమేటిక్గా మారిపోయి తిరగడం. ఈ వ్లాగ్లో మిగిలినది అనుకుంటుంది. మంచి RRలో చూసేయండి, ఓకేనా? రైట్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ముంబైలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఓకే, అంబానీ కూతురి ఇది. ఓ అచ్చా, అదే కదా, ఇది అంబానీ అంబానీ కలవపోయిన అంబానీ వాళ్ళ ఇల్లు చూసినారా మనం ఫస్ట్. అంటే ఎంతమంది ఉండొచ్చు? గన్మెన్లు, వాచ్మెన్లు, ఇల్లు వాళ్ళ ఇంట్లో వంటలు కూడా ఉంటారు కదా అందులో. ఇగో అది ఏది కనపడట్లేదు కదా, అంబానీ వాళ్ళ ఇల్లు అంట, చూపిస్తా.
ఈ బిల్డింగ్ అంబానీ వాళ్ళు ఉండేది ముంబైలో. ఊరంతా కనపడుతుంది అది. చెప్పురా, ముంబై సబ్వేలో వెళ్తున్నాం, కాకపోతే మేము ఈ కెమెరా పెట్టుకున్నాక అర్థం కాదు, ఇంకో బ్యాక్ కెమెరా పెడతాగా. చెప్పు, ఏం కాదు, కలుపుడు ఉండదు, డైరెక్ట్ రీల్లో మన వాళ్ళు అందరూ చూస్తూనే ఉంటారు. ఓకే, అంబానీ హౌస్ ఇంటి పక్కన, అంబానీ వాళ్ళ ఇంటి పక్కన సబ్వే ఉంటుంది. ఇది సబ్వే ముంబై గేట్వే. ఓకే ఓకే. कितना किलोमीटर भाई? भाई कितना किलोमीटर? 3-4 किलोमीटर का 4 किलोमीटर. పైన పానీ బీచ్ సముద్రం? సముద్రం ऊपर సముద్రమే. నా నెత్తిన నీళ్ళు ఉన్నాయి. సముద్రం ఎరా, సముద్రం ఉంది అంట. సముద్రం మధ్యలో నుంచి ప్రయాణం చేస్తాం. तुम्हारा नाम क्या है? मेरा नाम तस्लीम अंसारी. ओके, मेरा मुंबई का फ्रेंड है, नया फ्रेंड. ఏం కాదు, కనపడండి. ముంబై గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, న్యూ తాజ్ హోటల్. ఇదా? ఓహో, అది ఓల్డ్. ఇది జస్ట్ 150 రూపీస్ అంట. మన హైదరాబాద్ నీలోఫర్ కంటే తక్కువే. కుల్ఫీని మావాలు ఏదో అంటాండి ఈ అంకులు. అంకుల్, వీళ్ళు మావాళ్ళు, మీ వాళ్ళు మావాళ్ళు. వడపావ్. ముంబై వచ్చాక అందరూ వడపావ్ తినమన్నారు, అందుకే వడపావ్ తినడానికి ట్రై చేస్తున్నాం. ఏదో కారు, ఆటో, తర్వాతకి ఇది కూడా. చూడండి, జాగ్రత్త జాగ్రత్త. సో ఆ విధంగా ఒక్క రోజులో 5 నుంచి 6 లొకేషన్లు ముంబైలో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి స్ట్రీట్ ఫుడ్స్ తింటూ, ఆ విధంగా సాయి మణికంఠ వాళ్ళ వైఫ్ అన్నపూర్ణ నేను మొత్తం ముగ్గురం కలిసి ముంబైని చక్కర్లు కొట్టేసినాం. తర్వాతకి ఫైనల్గా హ్యాపీగా ఒక రెస్టారెంట్కి వెళ్ళేసాం. లైట్ ఫుడ్ అలా తినేసి మెల్లగా వాడు అన్నపూర్ణ కలిసి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిన తర్వాతకి మళ్ళీ హైదరాబాద్లో దిగేంత వరకు మధ్యలో ఇంకో 2 ఫ్రెండ్స్ కలిశారు. వాళ్ళందరితో కలిసి దిగిన ఫొటోస్ అన్నీ మీకు ఇందులో పెట్టాను. సో ఫస్ట్ టైం ఒక అఫీషియల్గా ప్రాపర్గా ఈ వ్లాగ్ చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ టాలీవుడ్ టైమ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను మీ తల్లాడ సాయి కృష్ణ.